పూరా లోకల్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రేపు క్యాబినెట్ మీటింగ్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని, ఈ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించినట్లు కూడా చెప్పడం జరిగింది. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పునర్విభజన చట్టం కింద ఉన్న పలు అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా అంటే పునర్విభజన చట్టంలో ఉమ్మడిగా ఏపీ తెలంగాణకు సంబంధించి హైదరాబాదు ఉమ్మడిగా రాజధానిగా ఉంది. ఈ విషయంలో జూన్ 2న 10 ఏళ్ళు గడిచిన తర్వాత జూన్ 2వ తేదీన అంటే తెలంగాణకు హైదరాబాదు రాజధానిగా ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఆస్తులు అంటే అప్పులు ఎన్ని ఉన్నాయి, తెలంగాణకు రావాల్సినవి ఏంది, ఇంకా ఆంధ్రకు వెళ్ళాల్సినవి ఏంటి అని పూర్తి వివరాలు ఒక నివేదిక తయారు చేసి జూన్ 2వ తేదీలోపు ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా అంటే విద్యుత్ బకాయిలు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విద్యుత్ బకాయిలు ఎవరికి ఎంత వాటా ఉందో అనేది తేలాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ పునర్విభజన చట్టంలోని అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు కూడా చర్చకు రావడం జరిగింది. రుణమాఫీ అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇవ్వడం జరిగిందో 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో కూడా అంటే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయనున్నట్లు చెప్పడం జరిగింది. దీనికి అంటే అధికారులు కసరత్తు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అంటే నిధులు ఎలా సమకూర్చాలనే దానిపైన కూడా చర్చ జరిగింది. అంటే ఈ అంశాలతో పాటు అంటే వడ్లు కొనుగోలు విషయంలో కానీ అంటే తడిసిన వడ్లు కొనడం లేదని రైతులు పక్క ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం వెంటనే రేవంత్ రెడ్డి స్పందించారు. ఈరోజు అధికారులకు ఆదేశించడం జరిగింది. అంటే తడిసిన వడ్లు కూడా రైతుల నుండి స్వీకరించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జూన్లో స్కూళ్ళు కాలేజీలు తెరవడం జరుగుతుంది కాబట్టి దాని యొక్క ప్రణాళిక కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇది ఇవాటి అంశం. మరో అంశంపై రేపు మళ్ళీ కలుద్దాం.